ఈ రోజు నేను యుద్ధకాండ స్టార్ట్ చేస్తున్నాను. హనుమంతుడు సీతమ్మని చూశాను అని రాముడితో చెప్పాక ఆ తర్వాత మేము చెప్పిన పని కంటే నువ్వు ఎక్స్ట్రా పనులు చేసావు, రావణాసురుడితో మాట్లాడావు, లంకను కాల్చొచ్చావు. హనుమ, నా దగ్గర ఏం లేదు, నీకేమి ఇవ్వను నేను అని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఎలా మనం ఇప్పుడు వెళ్ళాలి అని బెంగ పెట్టుకుంటాడు. అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు, నువ్వేం బాధపడకు, మనము ఒక బ్రిడ్జ్ కడదాము, దానిపైన మనం వెళ్ళొచ్చు అని అంటే అప్పుడు హనుమంతుడిని అడుగుతాడు, నువ్వు లంకలో అన్ని చూసావు కదా, ఏమేమి ఉన్నాయో చెప్పు అని అంటాడు రాముడు. ఆ తర్వాత ఏం చెప్తాడంటే, ఒక్క త్రికూటాచలం అనే పర్వతం ఉంటుంది, ఆ పర్వతం మధ్యలో ఉంటుంది లంక. ఒక అడవి ఉంటుంది, అక్కడ అన్ని వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, వాటిని కూడా దాటాలి మనము. ఇంకా ముందుకెళ్తే ఒక నది ఉంటుంది, వాళ్ళు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళాలి. ఆ తర్వాత ఏదైనా ఎవరైనా శత్రువులు వస్తూ ఉంటే దాన్ని పైకి వచ్చేస్తారు ఆ బ్రిడ్జిని. ఇంకా నదిలో మొసళ్ళు కూడా ఉంటాయి, వాటన్నిటిని మనం దాటి వెళ్ళాలి. ఇంకా 4 తలుపులు ఉంటాయి ఆ లంకకి. అన్ని తలుపులు ఎంట్రన్స్ దగ్గర లక్ష చాలా మంది ఉంటారు రాక్షసులు. వాళ్ళని దాటి వెళ్తే గాని మనం లంకను చేరుకోగలము అని చెప్తాడు హనుమంతుడు. అప్పుడు సుగ్రీవుడు ఒక బ్రిడ్జ్ కడదాము అని అంటే అప్పుడు ఇది మంచి టైము, సూర్యుడు మధ్యలోకి వచ్చాడు, మధ్యాహ్నం అయింది, అందుకని మనం ఇప్పుడు బయలుదేరదాము అంటే అప్పుడు వానరాలు వేరే చోట ఉంటారు, అక్కడ నుంచి సముద్రం దగ్గరికి రావాలి. ఫస్ట్ ఎలా రామని చెప్పాడంటే రాముడు, ఎక్కడ పళ్ళు ఉన్నాయో అక్కడ నీళ్ళున్నాయో అక్కడికే వెళ్ళాలి. ఫస్ట్ ఎవరు వెళ్ళాలంటే నీలుడు వెనకాల కొంతమంది వానరాలు నీలుడు ఏం చెప్తే అట్టే వెళ్ళాలి మనందరము అని చెప్తే అప్పుడు పంపిస్తాడు నీళ్ళని. ఇప్పుడు వాళ్ళందరూ ఎగురుకుంటూ వెళ్తాడు. ఇంకా రాముడు ఏం చెప్తాడు, నేను హనుమంతుడి పైన ఎక్కుతాడు కూర్చొని వెళ్తాను, ఇంకా లక్ష్మణుడేమో అంగదుడి పైన కూర్చొని వెళ్తాడు, సుగ్రీవుడు పల్లకీలో వెళ్తాడు, అంటే రాణీలు వెళ్తాడు ఇట్లా పెట్టుకొని భుజాల పైన వెళ్తాడు చూడు, దాంట్లో వెళ్తాడు సుగ్రీవుడు పల్లకీలో, రాజు కాబట్టి. అలా రాత్రి అయ్యేటప్పటికి వాళ్ళు సముద్రంని చేరుకుంటారు. లంకలో రావణాసురుడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు రావణాసురుడు చెప్తాడు, రామలక్ష్మణుడు సముద్రంని దాటి వచ్చేస్తారు, అందుకని మీరు ఏదైనా ప్లాన్ వేయండి అని చెప్తారు. అప్పుడు నేను ఈజీగా రాముడిని చంపేయగలుగుతాను అని అందరు కొంతమంది రాక్షసులు అంటారు. ఇంకొకరు ఏమంటారు, నువ్వు దేవతలను ఓడించావు, నువ్వు రామలక్ష్మణుని ఓడించగలుగుతావు, యూ కెన్ డూ ఇట్ అని అందరూ అంటున్నారు. విభీషణుడు లేచి అంటాడు, రాముని చంపేస్తాను అంటున్నారే, రాముడు అసలు ఏం చేశాడు, రావణాసుడే రాముడి భార్యను ఎత్తుకొచ్చేశాడు, అందుకని సీతమ్మ కోసం రాముడు వచ్చేస్తున్నాడు, శత్రు భయం తెలుసుకోకుండా మీరెందుకు చంపేస్తాను అని అంటున్నారు, ఇదంతా రావణాసుడి వల్లే జరిగింది అని విభీషణుడు అంటాడు. నువ్వు సీతమ్మని అప్పచెప్పే, మనందరికీ మంచి కోసమే చెప్పాను నేను అని అంటాడు. అప్పుడు కోపం వచ్చి అందరూ యూ కెన్ డూ ఇట్ అంటున్నారు, నువ్వు ఒక్కడివే చంపేస్తాడు అని అంటున్నావు, నువ్వు నాకు తమ్ముడివే కాదు, అసలు నువ్వు నాకు శత్రువువి అంటే అప్పుడు విభీషణుడు అంటాడు, నేను నీ మంచి కోసమే చెప్పాను, నువ్వేమో వినలేదు, నువ్వు నన్ను శత్రువు అన్నావు, అందుకని నేను వెళ్ళిపోతున్నాను రాముడి దగ్గరికి, నేను ఇంకా ఇక్కడ ఉండలేను అని చెప్పి ఒక 4 మంత్రుల్ని తీసుకొని వెళ్తాడు. వాళ్ళే వస్తాడు విభీషణుడు వెళ్తూ ఉంటే, ఆకాశంలోకి ఎగురుతూ ఉంటాడు. రేపొద్దున ఏం జరుగుతుందో చెప్తాను నేను.